Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ 2.0 ఎలా ఉండబోతోందంటే బాధపడితే కానీ బోధపడదంటారు. చేసిన తప్పులు వాటమితోనే తెలుస్తాయి. ఎక్కడ ఏం లోపం జరిగిందో అప్పుడే తెలుసుకోగలం. ఇప్పుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఇదే మాదిరిగా తప్పులు తెలుసుకుంటున్నారు. తప్పులు సరిదిద్దుకుంటారని చెబుతున్నారు. ఇక నుంచి తనలో కొత్త కోణాన్ని చూస్తారని పార్టీ శ్రేణులకు చెప్పుకొస్తున్నారు. జగన్ 1.0 ప్రజల కోసమని, జగన్ 2.0 కార్యకర్తల కోసమని బాహాటంగానే ప్రకటించారు. పార్టీకి కీలక నేతలు గుడ్ బై చెబుతున్న తరుణంలో చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఆందోళనతో ఉన్నారు. కూటమి పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా విజయవాడ కార్పొరేషన్లో చాలా మంది కార్పొరేటర్లు పార్టీ నుంచి బయటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈ తరుణంలో వారిని పిలిపించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి వారి సమక్షంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తాను మారతానని, తన వ్యూహాలు మారతాయని చెప్పుకొచ్చారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో జగన్ను సీఎంగా చూడాలని సగటు వైసీపీ అభిమాని ఆశించారు. ప్రతి కార్యకర్త సైనికుడి మాదిరిగా పనిచేశారు. వారు అనుకున్న దానికంటే ఘన విజయం సాధించారు. దీంతో తమకు మంచి రోజులు వచ్చాయని కార్యకర్తలు ఎంతగానో ఆనందపడ్డారు. ఇక జీవితాలు బాగుపడతాయని కూడా ఆశపడ్డారు. అయితే జగన్ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. పంచాయతీలను నిర్వీర్యం చేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో వైసీపీకి మద్దతు పలికిన చాలా మంది స్థానిక సంస్థల ప్రతినిధులు నీరుగారిపోయారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తమ పాత్ర లేకపోయేసరికి ప్రజల్లో చులకన అయ్యారు. సంక్షేమ పథకాలతో పాటు పౌర సేవలు అందించేందుకు వీలుగా వాలంటీర్లను నియమించారు. ప్రతి 50 కుటుంబాలకు ఒకరిని చొప్పున బాధ్యతలు అప్పగించారు. ఈ తరుణంలో గ్రామ స్థాయిలో పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. వాలంటీర్కు చెబితే చాలు అన్ని పనులు అయిపోతాయి అన్న భావన ప్రజల్లో వచ్చింది. ఇచ్చేది వైసీపీ ప్రభుత్వం అయితే లబ్ధిదారులు మాత్రం వాలంటీర్లు ఇస్తున్నట్లు భావించారు. కేవలం వాలంటీర్లతోనే పాలన నడుస్తోందని, గ్రామస్థాయి నేతలతో అసలు పనిలేదు అన్నట్లుగా వ్యవహరించారు ప్రజలు. మరోవైపు గత 5 ఏళ్లుగా పార్టీ శ్రేణులకు లాభం కలిగించే ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. కొంతమంది సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వంటి భవనాల నిర్మాణం చేపట్టి ఆర్థికంగా కూడా నష్టపోయారు. సకాలంలో వారికి బిల్లులు కూడా చెల్లించలేదు. అందుకే కార్యకర్తలు, నేతల్లో ఒక రకమైన అసంతృప్తి నెలకొంది. 2019 ఎన్నికల మాదిరిగా అంకిత భావంతో పనిచేయలేకపోయారు. ఈ పరిస్థితులను గమనించిన జగన్ తాజాగా కార్యకర్తల కోసం పూర్తిగా దృష్టి పెడతారని చెప్పారు. ఏ రాజకీయ పార్టీకైనా కేడర్ ముఖ్యం, కేడర్ ప్రయోజనాలు ముఖ్యం. ప్రజలను పోలింగ్ బూత్లకు తీసుకొచ్చి ఓటు వేసేది వారే. కానీ వాలంటీర్లతో ఆ తతంగం నడిపిస్తారని జగన్ ఒక అంచనా వేసుకున్నారు. కానీ ఆ అంచనా తప్పింది. అందుకే ఇప్పుడు తనను తాను మార్చుకునే పనిలో పడ్డారు. నేను మారాను, నా వ్యూహాలు మారుతాయి అంటూ కేడర్కు చెబుతున్నారు. 2029 ఎన్నికల్లో విజయం ఖాయమని, కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని హామీ ఇస్తున్నారు. అయితే తప్పకుండా జగన్లో చూస్తే మాత్రం పరివర్తన కనిపిస్తోంది. మరి ఆయన మాటలను కేడర్ విశ్వసిస్తుందో, విస్మరిస్తుందో చూడాలి.